హల్లెలూయా. అందరికీ లైవ్ చూసే ప్రతి ఒక్కరికి, అలాగే నా కుటుంబ సభ్యులకు ద పవర్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ తరఫున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి శుక్రవారం దినమున దేవుడు మనతో ప్రత్యేకమైనటువంటి విధముగా ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన సన్నిధిలో ఎవరైతే ఆకలి కొని ఉన్నారో ఈ ఆరాధనలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ఆరంభిద్దామండి. ఎవరైతే ఈ లైవ్ ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబం కూడా ఆశతో ఆయన సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవాది దేవుడు ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆయన సన్నిధానము మనతో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము కూడా ఆకలితో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన సన్నిధానంలోనికి రావటానికి, ఉండటానికి, వినటానికి ఇష్టపడతాం. దేవుడి నామం మహిమపరచబడును గాక. వచ్చిన ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సృష్టికర్త అయినటువంటి మా తండ్రి, సమస్తమును నీ మాట వలన ప్రభా, నీ మాట చేత ప్రభా, సమస్తమును సృష్టించిన విధానానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున ప్రభా, ఎవరైతే లైవ్ చూస్తున్నారో ప్రభా, ఎవరి జీవితాలు అయితే నిరాకారముగా ప్రభా, అంధకారంలో ఉన్నాయో ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క ఆత్మను ప్రభా నీ పాదశంలోకి తీసుకొస్తున్నాను తండ్రి. ఇదిగో దేవా, శుక్రవారం ఆరాధనలో ప్రభా ద పవర్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ తరఫున తండ్రి, ఈ యొక్క ఆరాధన జరుగుతుండగా తండ్రి, ఈ లైవ్ జరుగుతున్నటువంటి ఈ సర్వీస్ అంతటినీ ప్రభా దీవించి మనం అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ఈరోజు సిఎస్ఐ కాంప్లెక్స్ లో ప్రభా జరగవలసినటువంటి ఆరాధన ప్రభా బలమైనటువంటి రీతిలో అపవాది యొక్క ఆలోచనలు మా జీవితాల్లో పనిచేస్తున్నప్పటికీ తండ్రి, నీ బలమైనటువంటి అభిషేకము కింద రెక్కల నీడన ప్రభా మమ్మల్ని భద్రపరిచి ప్రభా ఈ ఆరాధన ప్రభా ఆగిపోకుండా గృహంలోనే ఈ విధంగా జరిగించడానికి నీవు మా కొరకు తండ్రి చూపిస్తున్నటువంటి కృపకై నీకు వందనాలు చేస్తున్నాము తండ్రి. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ నీ సన్నిధానంలో ప్రభా ఎటువంటి బలహీనతను, ఎటువంటి ప్రభా వ్యతిరేకతలు ప్రభా మరి మా జీవితంలో చోటు చేసుకోకుండా ఈ రోజున ప్రభా మమ్మల్ని ఇట్టి రీతిగా నిలబెట్టి ప్రభా నీ సన్నిధిలో వాడుకుంటున్న విధానానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి ప్రభా వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు నా తండ్రి ఒక నూతనమైనటువంటి ప్రత్యక్షతతో ప్రభా నీవు మాతో మాట్లాడిన మాట కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటి వరకు అనేకమైనటువంటి నూతన ఆత్మలు ప్రభా, ఎంతోమంది అన్యజనులు, ఎంతోమంది ప్రభా నేను ఎరిగినటువంటి బిడ్డలు ప్రభా ఈ లైవ్ చూస్తున్నారేమో కానీ తండ్రి, ఈరోజు చాలా ప్రత్యేకమైన విధముగా ప్రపంచాన్ని స్తంభించినటువంటి ప్రభా వైరస్ను కూడా
యేసుక్రీస్తు నామములో ఈ రోజున మాతో పాటు ఇక్కడ కూర్చోబెట్టి నీ సన్నిధిలో నీ బలమైన రెక్కల కాడిన దాన్ని అంతం చేస్తున్న విధానానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. వైరస్ ను కూడా నీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు నీకు వందనాలు. ఆ వైరస్ ను కూడా ప్రభా ఇదిగో యేసుక్రీస్తు నామములో ఎన్ని కుటుంబాలైతే ప్రభా ఈ రోజున ఇదిగో 4 గోడల మధ్య బంధించబడుతున్నాయో, ఆ యొక్క వైరస్ చేత ప్రభావము చేత ఇదిగో బలహీనముగా ఉంటున్నారో ప్రతి ఒక్కరిని నీ రక్త ప్రోక్షణ కింద తీసుకొస్తున్నాను తండ్రి. నాన్న మొదలుకొని ప్రభా చంటి బిడ్డల వరకు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీ రక్త ప్రోక్షణ కింద తీసుకొస్తుండగా నీ బలమైనటువంటి తాకుదల, నీ బలమైనటువంటి సన్నిధానములో ప్రభా ఆ వైరస్ ని కూడా ప్రభా ఈ రోజున ఈ యొక్క గృహంలో ప్రభా ఉంటుండగా కేవలము నీ పరిశుద్ధాత్మ శక్తి వలన ప్రభా అది ఇప్పుడే ఈ క్షణమే దాని యొక్క ప్రభావమును దాని యొక్క స్వభావమును కోల్పోవడానికి ప్రభా నీ పరిశుద్ధాత్మను నీ యొక్క ప్రభావమును ప్రభా ఈ ప్రాంతంలో ఈ యొక్క గృహములో ఇక్కడ ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ఎవరైతే ఏ కుటుంబం అయితే బలహీనముగా ఉన్నారో, ఇదే అవసరతలో ఉన్నారో, అదే కుటుంబంలో కూడా నీ యొక్క ప్రభావము, నీ యొక్క శక్తి, నీ యొక్క సన్నిధి, నీ యొక్క పరిశుద్ధాత్మ ఈరోజు బయలు వెళ్ళను గాక. వారి నుంచి ఇక మీదట ఏ ఒక్కరికి ట్రాన్స్మిట్ అవ్వకుండా తన యొక్క స్వభావము దాన్ని మర్చిపోయే విధముగా మైమర్పు దానికి కలుగును గాక. ఈరోజు ఎవరైతే వచ్చినదో, ఎవరైతే పాజిటివ్ కేసులు వచ్చి ఉన్నారో, పాజిటివ్ తో ఉన్నారో, మీ నుంచి ఇతరులకు అది మారకుండా, అది సోకకుండా, అది ప్రాకకుండా యేసుక్రీస్తు అనేటువంటి బలమైనటువంటి కాడి క్రింద నేను ప్రార్థిస్తుండగా దానికి మైమరుపు కలుగును గాక, దాని శక్తి తునాతలు కలగా లయమైపోవును గాక. ఇక మీదట దానికి శక్తి లేకుండా ఈ రోజున దాని యొక్క ప్రభావము వలన శరీరము బలహీనమైపోతా ఉందేమో, ఇక మీదట మా శరీరంలో అది ఉన్నప్పటికీ అది బలహీనమైపోవును గాక. దేవ సహాయం వచ్చి, దేవ సహాయం వచ్చి ఈ రోజున ప్రభా మరి ముఖ్యముగా నా గృహంలో ఎంతమంది అయితే ఉన్నారో, ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వారి నుండి ఇతరులకు కలగకుండా, చంటి బిడ్డలకి రాకుండా, నా తల్లిదండ్రులకి రాకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను తండ్రి. ఇదే విధముగా ఎన్ని కుటుంబాలైతే బలహీనపడుతో, ఇదిగో బలహీనతతో అనేకమైనటువంటి పాజిటివ్ లో కూడా ఇదిగో లేగలేనటువంటి పరిస్థితుల్లో ఎన్ని కుటుంబాలు ఎంతమంది నలిగిపోతున్నారో వారందరి గురించి ఎవరైతే లైవ్ లో వస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీ కార్యము ఈ లైవ్ ద్వారా జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీ బలమైనటువంటి అగ్ని జ్వాలలు ఈ రోజుని ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబానికి కలుగును గాక. సమస్త మహిమ ఘనత నీకే ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని దేవుని నామం మహిమపడతామండి. ఈరోజు సిఎస్ఐ కాంప్లెక్స్ లో జరగవలసినటువంటి ఆరాధన గృహంలోనే జరుగుతూ ఉంది. ఎందుకు అంటే నాకు పాజిటివ్ వచ్చింది, అలాగే నా భార్యకి కూడా పాజిటివ్ వచ్చింది. ఎంతో బలహీనముగా ఉన్నప్పటికీ దేవాది దేవుడు తన బలముతో ఈ రోజున నిలబెట్టాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో బలం అంటే ఎలా ఉంటుందో ఈ రోజున
ఎవరైతే లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరూ అనుభవించేలాగా దేవుడు ఈ రోజున కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి కొన్ని పాటలు పాడుకుని దేవుడిని మహిమపడతామండి. పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన సన్నిధానంలో అనుభవించడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. మనందరం కలిసి నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, విజయం ఎప్పుడు క్రీస్తు మనలో ఉంది కనుక మనందరం మిగిలిన చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను, దేవా నీకు వందనాలు. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను, జలములు నా పైకి లేచినను, ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను, జలములు నా పైకి లేచినను, సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రు గోడలు అడ్డుగా నిలచినను, సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రు గోడలు అడ్డుగా నిలచినను, నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. జీవితమంతా శూన్యమైనను, బంధువులందరూ నన్ను విడచినను, జీవితమంతా శూన్యమైనను, బంధువులందరూ నన్ను విడచినను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను, నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును, గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును, గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును, అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను, అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం.
జయం 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 యేసులు నాకు జయం 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 తండ్రి నీకు వందనాలు. పరిస్థితి ఏదైనప్పటికీ ప్రభువా నీలో మాకు జయం ఇచ్చినందుకు నీకు వందనాలు. వీటన్నిటిని అధిగమించి నాయన తండ్రి వాగ్దాన భూములోకి మమ్మల్ని ప్రవేశపెడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవానికి వందనాలు. నీ దయలో నీ కృపలో దాచితివి గత కాలం పాట పాడుకుంటూ దేవుని మేము పాడుదాం. నీ దయలో నీ కృపలో Welcome to Digital Gospel. ఇసయానికి వందనాలు. నీ దయలో నీ కృపలో మమ్మల్ని దాచిన దేవానికి వందనాలు. తండ్రి నీకు వందనాలు. తండ్రి దేవానికి వందనాలు. కష్టకాలంలో నువ్వు మాతో పాటు ఉన్నావు. ఇసయానికి వందనాలు. తండ్రి నీకు వందనాలు. తండ్రి దేవా నీ కృప అధికమైనది, నీ దయ శాశ్వతమైనది. తండ్రి ఒక తల్లి తన బిడ్డను ఆదరించిన రీతిగా నీవు మమ్మల్ని ఆదరిస్తున్నావు దేవా. తండ్రి నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవానికి వందనాలు. దేవానికి వందనాలు. వందనాలు. అన్ని బిడ్డగా చెప్పని కొడుకు లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా బిడ్డగా చెప్పని మిగిలిన స్థలంలో దేవుని ఆమె మహిమ పలుకుదామండి. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ సేవలో ఫలింపమా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. మాతో ఉంచావు దేవానికి వందనాలు. దుఃఖ సమయంలో కష్ట సమయంలో నిరుత్సాహ సమయంలో ఈ సన్నిధి మాతో పాటు ఉంచిన దేవానికి వందనాలు. కష్టకాలం దుఃఖ సమయం నన్ను
దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. ఏ యోగ్యత నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కృపా మాయలను విస్తరింపచేసిన విధానానికి నీకు వందనాలు. దేవానికి వందనాలు, నీ సన్నిధికి నీకు వందనాలు, నీవు ఇచ్చిన సమయానికి నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాను యేసయ్యా. దేవానికి వందనాలు, నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు, నీ పరిశుద్ధమైన నామం బట్టి దేవానికి వందనాలు చూపిస్తున్నాను. తండ్రి దేవానికి వందనాలు, అబ్బా తండ్రి నీకు వందనాలు, దయగల దేవానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు, కృప చూపువాడా, వేల కొలది కృప చూపువాడా తండ్రి, నీ మంచితనము మా మీద ఉంది ప్రభువా, నీ దయాళత్వం నా మీద ఉంది, మా మీద ఉంది ప్రభువా, నీకు వందనాలు. చెడు దినములైనను ప్రభువా, అవి దొడ్డమైనను సరే ప్రభువా, తండ్రి నీ సన్నిధి మాతో పాటు ఉంచావు ప్రభువా. దేవా, మేము నడుస్తున్న ఈ త్రోవలో, ఈ అరణ్య మార్గంలో ప్రభువా, ఈ వంకరి మార్గంలో ప్రభువా, తండ్రి నీవు కూడా మాతో పాటు దేవా ఉన్నావు యేసయ్యా. నీ వాగ్దానము మాతో పాటు ఉన్నాయి ప్రభువా, నీకు వందనాలు. నిన్ను స్తుతిస్తున్నాము నాయన. ఇంతవరకు సజీవులుగా మమ్మల్ని ఉంచావు, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడావు దేవా. ఇంతవరకు నీవు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఇంతవరకు నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి ప్రభువా, ఇంతవరకు నీవు ఇచ్చిన నెమ్మదిని బట్టి ప్రభువా, నీకు వందనాలు దేవా, నీకు వందనాలు దేవా, నీకు వందనాలు. నీవే నా ప్రాణము, నీవే నా జీవము, నీవే నా సర్వము అని అందరము పాడుకుంటూ దేవుని నామమును మహిమపరుద్దామండి. అందరికి వచ్చిన పాట మనస్ఫూర్తిగా దేవుని నామాన్ని
ఉచ్చరిస్తుండగా నమ్మి దేవుని స్తుతిద్దాం. మన బంధకాల నుండి విడుదల, మన వ్యసనాల నుండి విడుదల, పాపం నుండి విడుదల దేవుడు మనకి ఇచ్చినగా మమ్మల్ని ఆరాధిస్తుండగా మనం స్తుతించుచుండగా బంధకాలు తెగిపోనుగాక. తండ్రి నీకు వందనాలు. తండ్రి దేవా నీకు వందనాలు. ఈ సన్నిధికి నీకు వందనాలు. ఈ ప్రసన్నతకి నీకు నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తండ్రి చీకటిలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవా నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నేను ఆరాధింతును. అపాయం రాకుండా కాపాడువాడవు, నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా, ఈ సన్నిధి క్రీస్తు సమయంలో విడిచిపెట్టను. ఏ అపాయం రాకుండా ఇంతవరకు సజీవంగా మమ్మల్ని ఉంచావు దేవా. మమ్మల్ని తప్పించిన అనేకమైన చెడు దినములను బట్టి నీకు వందనాలు దేవా. నేను స్తుతిస్తున్నాను నాయన, నీకు వందనాలు. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నాతో
వందనాలు. నీవు చేసిన మేలులన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. నేను ఆరాధిస్తున్నావు, నీ నామాన్ని మహిమపరుస్తున్నావు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. దేవా, నీ దయాళుత్వమును బట్టి నీకు వందనాలు. నీ మంచితనమును బట్టి నీకు వందనాలు. యేసయ్యా, నీకు వందనాలు. అలాగే దేవుని ఆరాధిస్తూ కలములతో రాయగలను, కవలితలతో వర్ణించగలను అని ప్రేమను తలపోసుకుంటూ హృదయపూర్వకంగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆరాధిద్దామండి. దేవానికి వందనాలు. మహోన్నతమైన నీ నామమును బట్టి నీకు వందనాలు. నా కాపరి నీవై ఉన్నావు, నా అభిషేకం నీవై ఉన్నావు, మా స్వస్థత నీవై ఉన్నావు. విమానమిస్తుండగా నీ నామాన్ని ప్రభువుగా ఉచ్చరిస్తుండగా విడుదలను ఇచ్చినందుకు నీకు వందనాలు. నెమ్మదిని, సమాధానమును, నీ నుండి వచ్చే సమాధానం మాకందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు. దేవానికి వందనాలు. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం నీ చేతి పనిని వర్ణించుచున్నవి. దేవా, నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. చెప్తాం. దేవా, నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. Holy Spirit, God, welcome us in place, Father.
హోలీ స్పిరిట్ ఈ బలమైన సన్నిధి చేత మమ్మల్ందరినీ మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు దేవా, నీకు వందనాలు. ఆ బలంగా ఇచ్చే గాలుల చేత నీ బాహువుని చాపి నీ దక్షిణ హస్తముని చాచి దేవా మమ్మ కాపుతున్నందుకు మీకు వందనాలు. మహాదూతలు ప్రధాన దూతలు వీరామము వర్ణించుచున్నవి. సెరూబులు కేరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు వీరామము కీర్తించుచు దేవాని నామము. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. ఆరాధించును ఇప్పుడు చెప్తా ఆరాధించును నీ మహోన్నతమైన ప్రేమ. దేవా నీకు వందనాలు తండ్రి, నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు. నీ ప్రేమ మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని ఎడబాపలేదు. మాకు ఇంకనూ గుర్తు ఉంది ప్రభువా, నువ్వు చేసిన కార్యములన్నిటిని బట్టి తలపోస్తూ ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నిన్ను స్తుతిస్తున్నావు నాయన. ఇంతవరకు క్షేమంగా ఉంచావు, ఇంతవరకు ప్రభువా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు యేసయ్యా. మమ్మల్ని అందరినీ సమకూర్చావు దేవా, మాకు రక్షణను అనుగ్రహించావు, ఉచితమైన నీ రక్షణను మాకు అనుగ్రహించావు దేవా. నీ మంచితనం అంతని బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. ఈ సన్నిధి మా మధ్యలో ఉన్నదని ప్రభువా తండ్రి మేమందరం ప్రభువా నమ్మి స్తుతిస్తున్నాం యేసయ్యా. మా జీవితాల మీద పనిచేస్తున్న ప్రతి కాడిని ప్రభువా మీరు విడగొడుతున్నందుకే మీకు వందనాలు దేవా. ఇదిగో దేవా, మేము మా ఊహలకు అందనటువంటి కార్యములు, మా మనసుకు గోచరము కానిటువంటి కార్యములు మీరు జరిగిస్తున్నందుకే ప్రభువా నిన్ను నమ్మి స్తుతిస్తున్నాం నాయన. మా భవిష్యత్తును మీరు మహిమకరంగా చేస్తున్నారు ప్రభువా. నీ సంకల్పము చొప్పున, నీ చిత్తపు చొప్పున ప్రభువా మమ్మల్ని ప్రభువా మీరు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. మీ చిత్తంలోనికి ప్రభువా మేము ప్రవేశించడానికి కావలసిన సామర్థ్యమును మాకు ఇస్తున్నందుకే మీకు వందనాలు. యోబు ఏ రీతిగా అయితే ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నమ్మకత్వం కలిగి ఉన్నాడు, యథార్థత కలిగి ఉన్నాడు ప్రభువా. నా విమోచకుడు సజీవుడని ప్రభువా ఏ రీతిగా అయితే ప్రభువా తలపోస్తూ ఇకను నా దేవుడు ప్రభువా నా జీవితంలో కార్యం చేయగలడని ప్రభువా పాత నిబంధన అయినప్పటికీ ప్రభువా నీ భక్తులే ప్రభువా నేను ఆ రీతిగా నిన్ను స్తుతిస్తుంటే, నీ మీద విశ్వాసం చూపిస్తుంటే ప్రభువా కొత్త నిబంధనలోనికి, నూతన నిబంధనలోనికి ప్రవేశపెట్టిన మమ్మల్ని ప్రభువా మేము ఏ రీతిగా ప్రభువా నీ నామంని ప్రభువా మహిమపరచాలి, ఏ రీతిగా ప్రభువా నీ నామం మీద విశ్వాసం ఉంచాలి దేవా మాకు నేర్పించండి తండ్రి. మేము సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని దర్శించండి. నీలో పడుతున్న నీ దాసుని మీద ప్రభువా ప్రత్యేకమైన అభిషేకము నుంచి మీరు వాడుకొని చూస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డలు ప్రభువా స్వయంగా ప్రభువా నీ ఆత్మ చేత నీ అగ్ని చేత ప్రభువా తండ్రి తాకమని నీ వాక్యుని పంపి, నీ మెలనైన స్వరాన్ని పంపి ప్రభువా
వారిని స్వస్థపరచమని ముందున సమయం మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పటివరకు దేవాది దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడై ఆయన సన్నిధానం మనతో ఉంచాడు. హల్లెలూయా. మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనం ధ్యానిస్తున్నటువంటి గ్రంథము ప్రతి శుక్రవారము యోబు గ్రంథం చూస్తూ ఉన్నాము. దాదాపుగా 32 అధ్యాయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. అలాగనే ఇవాళ 33వ యోబు గ్రంథములో 33వ అధ్యాయం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము. ఈ 31వ అధ్యాయం వరకు దాదాపుగా యోబు మాటలు మనం చూస్తూ ఉంటాం. యోబు మాటలు ముగించిన తర్వాత అప్పుడు దాకా కనపడినటువంటి వినపడినటువంటి ఒక నూతనమైనటువంటి వ్యక్తి ఎలీహు అనేటువంటి వ్యక్తి మాట్లాడడం చూస్తూ ఉన్నాము. ఈ 32వ అధ్యాయంలో పోయిన వారం ధ్యానం చేసినటువంటి ప్రతి మాట ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎలీహు అనేటువంటి అతను యోబుతోనూ అలాగే తన స్నేహితులతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నవాడు కాబట్టి ఈ 31వ అధ్యాయంలో ముగించేంత వరకు, యోబు మాటలు ముగించేంత వరకు, అంతం వరకు కూడా ఈ ఎలీహు అనేటువంటి వాడు ఏం చేస్తా ఉన్నాడంటే మౌనముగా ఉన్నాడు. ఎందుకంటే ఇతను వయస్సులో చాలా చిన్నవాడు అందరికంటే. అందుకనే అక్కడ ఉన్నటువంటి వారు తన స్నేహితులు కానీ యోబుతో కానీ ఎంతమంది ఏ మాటలు మాట్లాడినా ఎంత డిస్కషన్ చేసినా అతను మాత్రం ఇప్పటి వరకు సీన్లోకి రాల. అయితే వీరి యొక్క మాటలు అంతా ముగించిన తర్వాత అప్పుడు అతను మాట్లాడడం మొదలు పెట్టాడు. 32వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అలాగనే ఇంకా ముగించలేదు. ఈ 33వ అధ్యాయం కూడా ఎలీహు యొక్క మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాము. కొనసాగిస్తూ ఉన్నాడు అతని యొక్క మాటలు యోబుతో. ఒకవైపు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒకవైపు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపు తన స్నేహితులు చెప్పినటువంటి ప్రతి మాటకు ఇదిగో ఇలా కాదు అని చెప్పి బదులిస్తూ ఉన్నాడు. అలాగనే యోబు పలుకుతున్నటువంటి ప్రతి మాటను సమర్థిస్తూనే ఇది సరికాదు అని యోబుతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇతను ఎలా ఉన్నాడు అంటే ఒక మధ్యవర్తిగా వారిద్దరి మధ్య ఉన్నాడు, చిన్నవాడుగా. అయితే మధ్యవర్తి మనుషుల రూపంలో, మనుషులుగా మధ్యరికం వహించేటువంటి మనుషులు ఎటువంటి విధముగా ఉంటారో ఈ ఎలీహు జీవితం ద్వారా, మాటల ద్వారా మనం ఇందులో ధ్యానం చేయగలము. ధ్యానం చేయటమే కాదు, మనుషుల యొక్క స్వభావము కూడా ఎలా ఉంటది అని మనము అంచనా వేయగలము. దేవుడు అందుకనే ఈ యోబు గ్రంథములో అనేకమైనటువంటి ప్రత్యక్షతతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి వారము కూడా. దేవుడి నామం మహిమపరచబడును గాక. అయితే ఈ 33వ అధ్యాయము యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే యోబుకు ఇచ్చినటువంటి జవాబుల గురించి ఇందులో వ్రాయబడింది. దీని యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే యోబుకు ఇచ్చినటువంటి జవాబులు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. ఇందులో దాదాపు 33 వచనాలు ఉన్నాయి. ఈ 33 వచనాలు కూడా 4 భాగాలుగా విభాగించబడ్డాయి. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ఎలీహు ఎందుకు మాట్లాడుతున్నాడో చెప్పబడినటువంటి మాటలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. అలాగనే 8వ వచనం నుండి 13వ వచనం వరకు
యోబు మీద ఎలీహు చెప్పినటువంటి కొన్ని ఆరోపణలు ఇందులో ఉన్నాయి. అలాగనే 14వ వచనం నుండి 30వ వచనం వరకు యోబు సమస్య, ఎలీహు జవాబు. యోబు అనుభవిస్తున్నటువంటి సమస్యలకు ఎలీహు దృష్టిలో ఎలీహు మాటలతో జవాబిస్తా ఉన్నాడు. ఆ మాటను మనం ఇందులో చూడగలము. అయితే చివరిగా 31 నుండి 33వ వచనం వరకు ఎలీహు ఒక విన్నపం ఇందులో మనం చూడగలము. అయితే మొత్తం 4 భాగాలుగా ఈ యొక్క అధ్యాయం విభాగించబడింది. ఈ 4 అధ్యాయాలు 4 భాగాలు కూడా మనము క్షుణ్ణముగా అధ్యయనం చేద్దాం. మొదటి భాగము 1 నుండి 7 వచనముల వరకు ఎలీహు ఎందుకు మాట్లాడుతున్నాడో చెప్తున్నటువంటి కొన్ని మాటలు. మొదటి వచనం నుండి చూద్దామండి. మొదటి వచనం చదవడమా? యోబు, దయచేసి నా వాదము ఆలకించుము. యోబుతో చెప్తున్నాడు మాటలు ఏమని అంటే, దయచేసి నా వాదము ఆలకించుము, నా మాటలన్నీ చెవిని పెట్టుము, నా మాటలు అన్నీ చెవిని పెట్టుము. ఇదిగో నేను మాటలాడను ఆరంభించి తిని, ఇదిగో నేను మాటలాడ ఆరంభించి తిని, నా నోట నా నాలుక ఆడుచున్నది, నా నోట నా నాలుక ఆడుచున్నది, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము, నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము, నా ఎదుట నీ వాదము స్థిరపరచుకొనుము, వ్యాజ్యమాడు, నా ఎదుట నీ వాదము, నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము, వ్యాజ్యమాడుము. చదువు. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జిగటమంటితో చేయబడిన వాడిని, నేనును జిగటమంటితో చేయబడిన వాడనే, నా వలని భయము నిన్ను బెదిరించదు, నా వలని భయము నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా నుండదు, నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. ఈ మాటలు అన్నిటినీ చెవిన పెట్టము, నా నోట నా నాలుక ఆడుచున్నది. అంటే తనేదో ప్రాముఖ్యమైనది చెబుతున్నాడు అని ఎలీహు యొక్క ఉద్దేశం ఇక్కడ మనకు కనబడతా ఉంది. తాను జ్ఞానిని అని, నీతి నిజాయితీలు గలవాడనని, ఏ సందేహము లేకుండా మాట్లాడుతున్నానని అనుకుంటూ ఉన్నాడు ఎవరు? ఎలీహు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇతను ఎటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడంటే, అక్కడ ఉన్న అందరికంటే యోబు కన్నా కూడా తను మాత్రమే జ్ఞానవంతుడని, తను మాత్రమే నీతి నిజాయితీ గలవాడని, అసలు దాంట్లో సందేహమే లేదు అని, అందరికి నేనే పరిష్కారము చెప్పగలను అని అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఎలీహు. తన హృదయము యథార్థముగా ఉన్నదని, పవిత్రమైన మాటలే తాను ఎంచుకుంటానని ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇందులో మనకు కనబడుతున్నటువంటి ఆలోచన, కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇతనిలో వినయం అనేది ఇక్కడ లేదు అని స్పష్టమవుతా ఉంది. ఎందుకని స్పష్టమవుతా ఉంది అంటే, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అంటే, ఇదిగో నీతోను, ఇక్కడ ఇదిగో నాతో మాట్లాడడానికి నీవు మాటలు సిద్ధము చేసుకో అని చెప్పి ఎంతో వ్యంగ్యముగా, ధైర్యముగా, గర్వముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు సర్టిఫై చేసినటువంటి మనిషి, యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఎవరి నీతి గురించి మాట్లాడాలి అంటే,
యోబు నీతిని గురించి మాట్లాడాలి. అయితే అతను మాట్లాడిన దాంట్లో కూడా ఏవో లోపాలు ఉన్నాయని, అతను నిజముగా ఇదిగో ఏదో లోపముతోనే ఉన్నాడు, సరిగ్గా మాట్లాడలేదు, ఏదో నేరారోపణ చేసుకుంటూ ఉన్నాడు, దేవుని సైతం దూషిస్తున్నాడు, ఇతనే నిజమైన దేవుళ్లాగా మాట్లాడుతున్నాడు అనే ఆలోచనతో ఎలీహు అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇతనే గొప్ప నీతిమంతుడుగా, ఇతనే గొప్ప జ్ఞానిగా, ఇతనే గొప్ప వివేచనవంతుడిగా ఆలోచన చేస్తూ ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దీంట్లోనే 36వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును, దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించెదను, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించెదను, నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు, నా మాటలు ఏమాత్రమును అబద్ధము కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి ఈ మాటలో? యోబు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, అతను దూరముగా ఉండి నేను జ్ఞానము తెచ్చుకున్నాను, నాకు జ్ఞానం ఉంది, ఇదిగో నన్ను సృజించిన వానిని నీతిని ఆరోపించదను, నా మాటలు ఏమాత్రము అబద్ధములు కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట నుంచుని ఉన్నాడు. ఇదిగో ఈరోజు నేను అడుగుతున్నాడు కదా, నీ ముందు మాట్లాడుతుంటే ఎవరో తెలుసా? అతని గురించి అతను డబ్బేసుకుంటా ఉన్నాడు. యోబు దగ్గరికి వెళ్ళి ఏమని డబ్బేసుకుంటా ఉన్నాడు అంటే, నేను పూర్ణ జ్ఞాని అనేటువంటి మాటలు అక్కడ అర్థమవుతా ఉన్నాయి. అంటే అతనే పూర్ణ జ్ఞానము అసలు నా మనుషుల్లో ఉండదా? అసలు జ్ఞానం అంటే ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము అంటే. దేవుని గురించి ఆలోచన చేసే విధానమే జ్ఞానము అంటే. చెడును విసర్జించడమే జ్ఞానము అంటే. అయితే వీటి అన్నిటినీ పక్కన పెడితే ఇక్కడ ఇతను ఏం చేస్తా ఉన్నాడంటే, ఇదిగో నేను పూర్ణ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని అని సంబోధిస్తా ఉన్నాడు యోబు దగ్గరికి వెళ్ళి. అంటే ఇట్లా ఎలా మాట్లాడుతూ ఉన్నాడండి? అహంకారముతో, నా అనేటువంటి అహంకారముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా నా అనేటువంటి అహంకారము కానీ, నాదే జ్ఞానము అనేటువంటి అజ్ఞాన స్థితి కానీ, అటువంటి జ్ఞానము కానీ, అటువంటి అహంకారము కానీ మన జీవితాల్లో ఉండటానికి ఇష్టపడట్లేదు దేవాది దేవుడు. పరిపూర్ణ జ్ఞానం ఎవరికి ఉంది అంటే, ఆ జ్ఞానము సృష్టించిన వాడి దగ్గరే ఉంది పరిపూర్ణ జ్ఞానము. ఆయన జ్ఞానము ముందు మన జ్ఞానం ఎంత అంటే ఇసుక రవ్వంత కూడా లేదు. అలాంటిది ఇక్కడ ఇతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు యోబు దగ్గరికి వెళ్ళి అంటే, నేను పరిపూర్ణ జ్ఞాని నీ ఎదుట నుంచోనున్నా. చూస్తున్నావా? అక్కడ మాట చూస్తే పరిపూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. చూస్తున్నావా యోబు? పరిపూర్ణ జ్ఞాని అంటే ఎవరో తెలుసా? నేనే. నా మాటలో ఏ మాత్రమునో అబద్ధములు లేవు, కనపడవు. అంటే దేవుని దృష్టిలో ఏ మనిషి అయితే నీతిమంతుడుగా, యథార్థతగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి సవాలు విసిరే అజ్ఞాన మనుషులు కూడా మన జీవితంలో ఎదురు పడతారు. అందుకనే దేవాది దేవుడు అహంకారులు మనం ముందుకు పెడతాడు. ఎందుకు అంటే అటువంటి అహంకారము ఏ విధముగా మన యొక్క హృదయములను గుచ్చుతుందో, అటువంటి అహంకారం ఏ విధంగా మన యొక్క హృదయములను నొచ్చుకుని ఉంటుందో, ఆ యొక్క బాధను ముందుగా మనము కూడా అనుభవించగలిగితే మనము ఇతరుల దగ్గర అటువంటి అహంకారము ఎక్కడ ప్రయోగించకుండా జీవిస్తామేమో అని. కొన్ని సందర్భములలో దేవుని ఆలోచనను అంచనా వేయటం మన వల్ల కాదు.
అయితే కొంతమంది మనుషులు అహంకారముతో ఎందుకు మాట్లాడుతూ ఉంటారు అంటే, అటువంటి అహంకారముతో మాట్లాడినటువంటి మాటలు మనం ఎప్పుడైతే మనము అటువంటి మాటలు పడతామో, ఆ మాటలు పడినప్పుడు మన హృదయ స్థితిగతులలో వచ్చేటువంటి మాట ఏంటి అంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి వచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే, నేను ఇటువంటి జీవితము జీవించడం లేదు అని ఆలోచన చేస్తాడు. లోకపరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఏం చేస్తారు అంటే, ఈరోజు నన్ను అన్నాడు కదా, నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెప్తాను. లోకపరమైనటువంటి జ్ఞానము మనల్ని బయటికి తీసుకురాలేదు, కానీ అటువంటి మనుషుల దగ్గర నుంచి తగ్గింపు కలిగినటువంటి జీవితము ఉంటే ఇలాంటి మనుషులు కూడా ఓడిపోతారు మన జీవితంలో. హల్లెలూయా. అయితే ఇదే యోబు గ్రంథంలో 27వ అధ్యాయము 4వ వచనం కూడా ఒకసారి చూస్తే, 27వ అధ్యాయము 4వ వచనం కూడా, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించుటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించటలేదు. ఎంత కళాఖండిగా చెప్తా ఉన్నాడు ఆ మాటలు అంటే, దేవుని ఆత్మ నన్ను సృజించింది, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది. ఇదిగో ఆయన నన్ను సృజించాడు కాబట్టి నేను నీతిమంతుడను, నేను ఇదిగో వినయముతో ఉన్నాను అని ఆలోచన చేస్తున్నాడు, కానీ వినయముగా ఇక్కడ కనపడట్లేదు మనకి. అయితే 32వ యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనంలో, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. ఇక్కడ సర్వశక్తుని దేవుని ఊపిరి ఏం కలుగజేస్తా ఉందంటే, వివేచన కలుగజేస్తా ఉంది. వివేచన ఎటువంటి వివేచన అంటే, చెడు ఏదో మంచి ఏదో అటువంటి వివేచన ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటప్పుడు చెడు మార్గం ఏదో, లోక మార్గం ఏదో, దేవుని మార్గం ఏదో మనకు తెలుస్తుంది. దాన్నే వివేచన అంటాం. మంచి మాట ఏదో, చెడు మాటలు ఏవో తెలుసుకోవడం వివేచన అంటే. చెడుని విడిచిపెట్టడము వివేచన అంటే. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు అటువంటి వివేచన ఇక్కడ ఎవరైతే లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి అటువంటి వివేచన కలుగును గాక. ఆమేన్. అయితే ఇక్కడ మనము చూస్తున్నటువంటి భాగంలో అభ్యంతరం ఉన్నది, జవాబు చెప్పమని ముందే ఏం చేస్తారంటే యోబును హెచ్చరిస్తూ ఉంటాం మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే దేవుని ఎడల నేను నీ వంటి వాడును, నేను నీకులానే పుట్టాను, ఇదిగో జిగట మంటితో నన్ను కూడా చేశాడు కదా, ఇద్దరిని కూడా ఆయనే చేశాడు కదా. ఈ రోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొంత మనుషులను చూసి మనం భయపడుతూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి మాట 6వ అధ్యాయం 6వ మాట ఒకసారి చదవమన్నా. 33వ అధ్యాయము 6వ వచనం. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జిగట మంటితో చేయబడిన వాడని, నేనును జిగట మంటితో చేయబడిన వాడనే. ఇక్కడ దేవుని ఎడల నేను కూడా నీ వంటి వాడనే. ఈ రోజున మనం కూడా చాలా మంది మనుషులను చూస్తే భయపడుతూ ఉంటాము. ఎవరికి భయపడతా ఉన్నామంటే, నీకులాగా నాకులాగా నిన్నెలా ఎవరైతే సృష్టించారో అదే మనుషులను దేవాది దేవుడు కూడా సృష్టించాడు. హల్లెలూయా. నిన్ను సృష్టించిన దేవుడే నీ శత్రువును కూడా సృష్టించాడు. నిన్ను సృష్టించిన దేవుడే ఈ రోజున నీ యొక్క బలహీన పడేటువంటి మనుష్యులను కూడా నీ చుట్టూతోనే పెట్టాడు. ఎందుకో తెలుసా? వారు మాటలు పలికితే ఆ మాటకి నీవు పడిపోకుండా ఉంటావని ఆయన పెట్టాడు. నిన్ను నిరుత్సాహపడితే నీవు నిరుత్సాహపడకుండా నిలబడతావేమో అని పెట్టాడు.
అహంకారముతో నిన్ను అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ నీవు పడిపోతావేమో అని ఆయన నిన్ను అలాంటి మనుషులను నీ ఎదుట పెట్టాడు. ఎందుకంటే అలాంటి మాటలు నీవు అనుభవిస్తే ఆ మాటలకు నీవు పడిపోవు అని చెప్పటానికి అలాంటి మనుషులను మన చుట్టూతోనే ఉంచాడు దేవాది దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అది ఎందుకంటే ఇలాంటి మూర్ఖమైన మనుషులు నా జీవితంలోనే ఉన్నారంటే నీవు ఆ మనుషులను చూసి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ రోజున. ఎందుకని అంత క్రూరంగా ఉన్నారు మనుషులు, ఎందుకని అంత భయంకరమైన పాపంలో ఉన్నారంటే ఆ పాపంలో నుంచి అటువంటి విధమైనటువంటి రోత జీవితం నుంచి రక్షించవలసింది నీవే. హల్లెలూయా. వారి అహంకారము నీ వలన వారి యొక్క అహంకారము దిగిపోవాలి. హల్లెలూయా. నా అన్న స్వభావము నీ జీవితంలో నీ మాటల వలన నీవు చేసే కార్యముల వలన వారి జీవితంలో ఏవైతే మనుషులు మాట్లాడుతున్నారో అహంకారం కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నారో నీ జీవితాన్ని చూస్తే వారి యొక్క అహంకారం ఎందుకు పనికిరాదు అని విడిచిపెట్టే విధముగా ఉండాలి నీ జీవితం. దేవుని నామం మహిమపరచబడును గాక. హల్లెలూయా. ఎందుకని పద్దాక నీ దగ్గరికి వచ్చి ఇదిగో మనుషులు అనేకమైనటువంటి మోసములు చేస్తూ ఉన్నారు అంటే ఆ మోసములో నీవు బలహీనపడకుండా నీవు తొట్టిల్లిపోకుండా ఆ యొక్క మోసాలను ఆ యొక్క కుయుక్తులను అటువంటి రోత కలిగినటువంటి ఆలోచనలు నువ్వు జయించగలవు కాబట్టి నీ దగ్గరే నిన్నే మోసం చేస్తారు. ఎందుకంటే నువ్వు జయించగలవు కాబట్టి దేవుడు నా మహిమపరచబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే నీకు ఆ సామర్థ్యం ఉంది, నీ హృదయంలో ఆ బలం ఉంది. ఎందుకు అంటే మోసములు చేస్తున్నా నీ హృదయానికి భరించగలిగే దమ్ము ఉంది. హల్లెలూయా. దమ్ము ఉంది కాబట్టి ఎన్ని మాటలు వచ్చినా నీ హృదయము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంది అదే మనుషుల మధ్య. హల్లెలూయా. అదే శత్రువులు ఎదుట. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడే నీ శత్రువును కూడా సృష్టించాడు. నిన్ను సృష్టించిన వాడే ఈరోజు నిన్ను అనేకమైన మాటలు అంటా ఉన్నారే అదే మనుషులను అదే దేవుడు సృష్టించాడు, వేరే వాళ్ళు కాదండి. అంటే నీకున్నటువంటి భక్తి జీవితము ఎదుట వారికి ఉన్నటువంటి లోకపరమైనటువంటి జీవితము గట్టి పరకతో సమానం. హల్లెలూయా. ఈరోజు ఆ గట్టి పరకను చూసి ఏదో గొప్ప విపత్తేమో అని భయపడిపోతా ఉన్నాము. లోకపరమైనది ఏదైనా గట్టి పరకతో సమానం అండి. అది మనుషులు కావచ్చు, శత్రువులు కావచ్చు, వారి యొక్క ఆలోచనలు కావచ్చు, చీకటి శక్తులు కావచ్చు, వారి యొక్క ఎటువంటి పన్నాగములైనా కావచ్చు. దైవికమైనటువంటి జీవితము ఎదుట లోకపరమైనటువంటి జీవితము దుర్బలమైనటువంటి జీవితముగా మార్చబడతాయి. హల్లెలూయా. ఇక్కడ 5వ వచనంలో చూస్తే నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము, నీ ఎదుట నా వాదము సిద్ధపరచుకును, వ్యాజ్యమాడు. చాలా చాలా అహంకారం కలిగినటువంటి మాట. నీ చేతనైన ఎడల నాకు ఉత్తరము. ఇదిగో నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడటం మొదలు పెట్టాను, నీ చేతనైతే నీకు సమాధానం చెప్పు. నాకు ఎవరి మనిషి దేవుడి వలన నీతిమంతుడు అని పిలువబడ్డాడా? దేవుని వలన ఇతడు యథార్థవంతుడు అని పిలువబడ్డాడా? దేవుని వలన ఇతడు నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగినట్టు జీవిస్తున్నటువంటి వ్యక్తి అని సర్టిఫికేట్ పొందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా మాటలు పడుతూ ఉన్నాడు ఇలాంటి అహంకారము కలిగినటువంటి మనుషుల మధ్య. ఎవరు అంటే యోబు దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, ఇదిగో నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము. దేవాది దేవుడు మధ్యవర్తిగా అక్కడ ఉన్న మనిషి ఈ రోజున
మనుషులు మధ్యవర్తిగా ఉంటే ఎటువంటి హాని కలుగుతుందో, ఎటువంటి మాటలు వస్తాయి అని చెప్పడానికి ఎలీహు అనేటువంటి వ్యక్తి ద్వారా మనము ఆలోచన చేయగలం. అలాంటి వ్యక్తి ఇక్కడ ఒక పక్కన యోబు యొక్క నీతిని, యథార్థతను, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఇతని యొక్క ముగ్గురు స్నేహితులను కూడా మీరు చేసింది తప్పు అని మాటలు విసురుతూ ఉన్నాడు. అయితే రెండవ భాగంలోకి వెళ్తే 8వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు యోబు మీద ఎలీహు చెప్పినటువంటి కొన్ని ఆరోపణలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. యోబు మీద ఎలీహు చెప్పినటువంటి కొన్ని ఆరోపణలు 8వ వచనం నుండి 13వ వచనం వరకు చదవడమ్మా. నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడెను, నిశ్చయముగా నీ పలుకులు నా చెవిన పడెను, నీ మాటల ధ్వని నాకు వినపడెను, నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయం వెతుకుచున్నాడు, ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయం వెతుకుచున్నాడు. నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు, నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్ళను బొండలో బిగించుచున్నాడు, ఆయన నా కాళ్ళను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు, నా త్రోవల అన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు. ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు. నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను. తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడుదు. యోబు మీద ఎలీహు చెప్పినటువంటి ఆరోపణలు ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ దేవుని గురించి ఆలోచన ఎంత స్పష్టంగా ఉన్నది అంటే, పదమూడవ వచనంలో చివరి మాట, దేవుడు నరుల శక్తికి మించినవాడు. అయితే ఆయనతో పోరాటం ఎందుకు నీకు? ఆయనతో వాదం ఎందుకు? ఇలాంటి అజ్ఞానము కలిగినటువంటి మనుష్యులు ఎటువంటి విధముగా ఉంటారంటే, అమ్మో ఆయన గొప్పవాడు, మనం అటువంటి వాళ్ళమా? అయితే మనకి కావాల్సినటువంటి ప్రత్యక్షత ఏంటి అంటే, ఆయన ఎటువంటి విధముగా ఉన్నాడంటే, నరుల శక్తికి మించిన వాడు కావచ్చు. అయినా అటువంటి నరుల శక్తికి మించిన దేవుడు నరుడిగా వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో నరుడు శక్తికి మించిన వాడు దేవుడు. అయితే దేవుని కుమారుడు ఎలా వచ్చాడంటే నరునిగా వచ్చాడు. ఎందుకు అంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మాట, ఇదిగో 9వ వచనంలో ఒకసారి చూస్తే, ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఇక్కడ మధ్యవర్తిగా ఉండవలసిన వాడి యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, అతను నేరము లేని ఎరుగనేటువంటి పవిత్రుడిగా ఆలోచన చేస్తా ఉన్నాడు. మాలిన్యము లేని పాపరహితుడిగా తనకి తాను అనుకుంటా ఉన్నాడు. అయితే పాపరహితుడిగా ఉండవలసినటువంటి ఆలోచనలు కానీ, అటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఇతనికి అంటే, అహంకారం వలన నేనే పవిత్రుడను, నేనే పరిశుద్ధుడను అని దేవుని లక్షణములను ఇతను నాకు ఉన్నాయి అని భ్రమపడుతూ ఉన్నాడు అజ్ఞాన స్థితిలో. నేను నేరము లేని పవిత్రుడను, అటువంటి జీవితం ఎవరికన్నా ఉందా? పవిత్రతగా జీవించేటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? అలా లేరు. కాబట్టి పవిత్రమైన రక్తము కొరకే
ఈ లోకంలో ఈ పాపము శాపము అన్ని ఇక మీదట ఏలుబడి చేయకుండా మనుషుల మీద ఇదిగో పాప రహితము నుంచి పాప సహితములో ఉన్నటువంటి వ్యక్తి కావాలి కాబట్టి ఇదిగో లోక రక్షకుడు ఇదిగో పరిశుద్ధమైనటువంటి విధముగా పాప రహితుడిగా వచ్చాడు. పాప శరీరము దాల్చుకొని వచ్చాడు, పాప రహితుడిగా జీవించాడు. హల్లెలూయా. ఇదిగో అతడు పాపం అంటే ఎరుగనివాడు, కానీ పాపము కలిగినటువంటి శరీరముతో వచ్చాడు. ఈ పాపము కలిగినటువంటి ఈ శరీరము ఎక్కడ ఎలా ప్రక్షాళన చేస్తుంది అంటే శిలువ యాగములో ఇదే శరీరము ద్వారా, ఈ శరీరాన్ని నలగగొట్టడము ద్వారా, ఈ శరీరంలో ఉన్న రక్తము చిందించడం ద్వారా పాపము ప్రక్షాళన చేయబడుతుంది. అలాంటి వాడండి చెప్పవలసినటువంటి మాట. మధ్యవర్తిగా నీకును ఇదిగో దేవునికి మధ్యవర్తిగా ఎవరైనా ఉండాలి అంటే అది క్రీస్తు మాత్రమే. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి వారు క్రీస్తును పోలి నేను కూడా ఉన్నాను, నేను మధ్యవర్తిని, ఇదిగో నేను పవిత్రుడను, నేను నీతిమంతుడను అని మాటల ద్వారా చెప్పే మనుషులు కాదు మనకు కావాల్సింది. అలాంటి జీవితము జీవించాడు క్రీస్తు. హల్లెలూయా. ఇదిగో పాపము లేనటువంటి వాడు, పాపం అనే ఆలోచనే లేదు ఆయనకి. అలాంటి వాడు పాపము ప్రక్షాళన చేయడానికి తను ప్రాణమును సైతము సజీవముగా దారపోసాడు. ఎందుకో తెలుసా? పాపమును ప్రక్షాళన చేయడానికి. అలాంటి మనుషులు ఈ రోజున ఇదిగో మధ్యవర్తిగా దేవునికి నీకును మధ్యవర్తిగా ఎవరైనా ఉన్నారా అంటే అది క్రీస్తు ఒక్కరే. ఆ క్రీస్తు ఈ రోజున నీకు దేవునికి మధ్యన మధ్యవర్తిగా నిలబడ్డాడు, బండ సందులను నిలబడ్డాడు. ఇదిగో మనుషుల యొక్క కళ్ళు చూడలేకపోతా ఉన్నాయి దేవుని యొక్క స్వరూపము అని చెప్పడానికి మోషే జీవితంలో ఇదిగో దేవుని స్వరూపము చూద్దామని ఇదిగో ఎంతో తలదిల్లిపోతా ఉంటే దేవుని యొక్క వీపు భాగమును కూడా చూడలేక ఇదిగో చెయ్యి అడ్డు పెట్టుకుంటే దేవాది దేవుడు బండ సందుల నుంచి చూపించాడు యొక్క మహిమను, ఆయన యొక్క స్వరూపం. వెనక భాగం నుంచి కూడా చూడలేనటువంటి వెలుగుతా ఉంది. అక్కడ వెలుగును చూశాడు కానీ దేవుని స్వరూపమును చూడలేకపోయాడు. అలాంటి స్వరూపము ఆయనది. దేవుని ముఖదర్శనము చూడలేము మనము, కానీ మధ్యవర్తి వలన ఆయనే నీలో వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ రోజు మోషే ఏమనుకుంటాడు? అయితే నేను చూడలేకపోయాను, ఆయన ముఖ దర్శనమును చూడలేకపోయాను, ఇదిగో ఆ వెలుగు తప్ప నాకు ఏమీ కనపడలేదు అని ఆలోచన చేస్తూ ఆయన ఎన్నో ఆలోచనలు వచ్చున్నాయి ఆ రోజున. కానీ మధ్యవర్తిగా వచ్చిన ఆ క్రీస్తు మూలముగా ఈ రోజున నీకు నాకు అట్లాంటి అసంతృప్తి లేకుండా తృప్తిపరుస్తానికి ఆయన ఇదిగో అలా ఎదురుగా కాకుండా నీలోనే దాగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అటువంటి జీవితము నీది నాది. అలాంటి జీవితమును రోత జీవితముగా, బలహీన జీవితముగా, దరిద్రపు జీవితముగా, వ్యసనముతో నిండినటువంటి జీవితముగా, ఇదిగో అనేకమైనటువంటి తాగుడు, అనేకమైనటువంటి వ్యసనములతో నిండినటువంటి శరీరముగా ఈ శరీరముని మార్చివేస్తా ఉన్నాము. మరి దేవాది దేవుడు ఇదిగో క్రీస్తుకు ఈ లోకంలో చోటు లేదని నీ హృదయాన్ని ఆయన స్థలముగా సిద్ధపరిచాడు తండ్రి. కుమారుడు ఇదిగో ఆయన పుట్టినప్పుడు ఇదిగో మనిషి కుమారుడు తలదాచుకోవడానికి స్థలము లేదు. ఎందుకు స్థలము లేదో తెలుసా? ఆ స్థలము విరిగి నలిగిన హృదయమే ఆయన స్థలము. ఆ విరిగి నలిగిపోయినటువంటి స్థితిలో నీకు ఈ రోజున ఒక ప్రత్యక్షత రావాలి. ఏంటో తెలుసా? నేను ఈ భయంకరమైనటువంటి బానిస బ్రతుకు నుంచి బయటికి రావాలి, నేను ఇటుకో ఈ రోత జీవితం నుంచి బయటికి రావాలి, ఇలాంటి మాటలు పడే ఈ బలహీనమైనటువంటి మనుషుల మధ్య నేను బ్రతకాలి అని నీవు అనుకోగలిగితే, ఇదిగో ఈ భయంకరమైనటువంటి ఈ వైరస్ నుంచి బయటికి రావాలి, ఈ భయంకరమైన రోగములు, వ్యాధులు, నిందలు, ఈ చీకటి శక్తుల మధ్య నేను బ్రతకలేకపోతున్నాను, వీటి అన్నిటి నుంచి నాకు విడుదల కావాలి అంటే అన్నిటికీ ఒకటే సమాధానం. అదే సమాధానం పేరేంటో తెలుసా? నజరేయుడైన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే చివరిగా 3వ భాగము 14వ వచనం నుండి 30వ వచనం వరకు యోబు సమస్య, ఎలీహు యొక్క జవాబులు ఇందులో కనబడతా ఉంటాయి. 14వ వచనం నుండి దేవుడు ఒక్కమారే పలుకును, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలిచిన కార్యము వారు మానుకొని చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరువ చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నొందురు. రొట్టెయు రుచిగల ఆహారమును వారికి అసహ్యమగును, వారి శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వారి ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గరుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి. ఈ భాగం అంతట్లో 14వ వచనం నుండి 30వ అధ్యాయము వరకు వచనం వరకు చూస్తే దీంట్లో యోబు యొక్క సమస్యలకు ఎలీహు ఇస్తున్నటువంటి జవాబులు మనం చూడగలము. అయితే దీంట్లో 14వ వచనంలో మొదటి మాట ఏంటి అంటే, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారు పలుకును. అంటే దేవుడు మనుషులతో చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంది విన్నారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాగా అంటే ఇదిగో కొన్ని సందర్భాల్లో దేవాది దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని నుండి నీకు దేవుని యొక్క స్వరము అనే ఉద్దేశము ఏదైతే ఉన్నదో ఆ ఉద్దేశము స్వరము ద్వారా బయటికి వచ్చింది. హల్లెలూయా. దేవుని స్వరము ఒక మనుషుడి యొక్క ఉద్దేశము కానీ, గమ్యము కానీ, లక్ష్యము గురించి కానీ ఆయన యొక్క స్వరము ఆ యొక్క మనిషికి వచ్చింది. అదేంటి అంటే, యోసేపు జీవితంలో కలల రూపంలో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ పోతే ఇదిగో దేవుని నుండి దేవుని వాక్యం యొక్క ముఖ్య లక్షణము, ఉద్దేశం ఏంటంటే ఆచరణాత్మకమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశము ఈ రోజున దేవుని యొక్క వాక్యం పట్ల కలిగి ఉండాలి. అంటే ఏంటి అంటే, దేవుడు ఏ విధముగా మాట్లాడుతూ వచ్చాడు అంటే కొన్ని విధములుగా, అంటే ఈ భూమి ఏర్పరచబడిన తరము నుంచి ఈరోజు నీ తరము నా తరము వరకు ఏ విధముగా ఆవిర్భవించిందో, ఏ విధముగా మారుతూ వచ్చిందో ఒకసారి చూద్దాం. మొదటిగా దేవాది దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఎటువంటి విధముగా ఉన్నాయంటే మౌఖిక ప్రతుల వలె ఉన్నాయి. అంటే ఏంటి అంటే, దేవుడు మనుషులతో డైరెక్ట్గా నోటి ద్వారా మాట్లాడటం ఆరంభించాడు. ఎప్పుడు? మనుషులను సృష్టించి ఒక నూతనమైన సృష్టిని, ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు మనుషులను నిర్మించిన తర్వాత నిర్మించిన మనుషులకు మాట ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మౌఖిక ప్రతులు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దేవుడు ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే ఆదాము దగ్గర నుంచి ఇదిగో ఈరోజు ఆదాము, అవ్వ, కయీను, హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే. ఇదిగో మోషే 40 రోజులు ఉపవాసం ఉండి సినాయి పర్వతం మీద ఎక్కి ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలు పొందినంత వరకు ఈ దేవుని యొక్క స్వరము మాట్లాడుతూనే వచ్చింది, బలపరుస్తూనే వచ్చింది, ఆదరిస్తూనే వచ్చింది. అందులో ఉన్నటువంటి ఆనిముత్యాలు, ఇదిగో జీవితము ఎటువంటి విధముగా ఉంది అంటే, అందులో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము అనేక జనములకు తండ్రి అని పిలువబడ్డాడు. ఎలాగంటే ఇదిగో దేవుని యొక్క స్వరము ద్వారానే.
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఇదిగో నీకు అనేక జనములుగా తండ్రిగా నీవు మార్చబడతావు, ఇదిగో ఇది నీకు వాగ్దానముగా నేను ఇస్తున్నాను అని చెప్పి అబ్రహాముతో మాట్లాడాడు. మౌఖిక పద్ధతులు, నోటి ద్వారా ఇదిగో ఒక మనిషితో మాట్లాడాడు దేవుడు. రెండవది వ్రాత ప్రతులు, అంటే మోషే ఇదిగో ఆ సీనాయి పర్వతం మీద ఆ 10 ఆజ్ఞల కాలంలో ఏదైతే ఇచ్చాడో దేవాది దేవుడు, ఆ రోజు ఆ క్షణం నుంచి ఆ మోషే నుండి ఆ అపోస్తలుల వరకు కూడా ఈ వ్రాత ప్రతులు అనేవి వ్రాస్తూ వెళుతూ ఉన్నాయి. అంటే ఆ వ్రాత ప్రతుల ద్వారానే అందరూ చదువుతూ ఉన్నారు ఈ వాక్యము, దేవుని వాక్యము. అప్పుడు దాకా మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట రూపంలో వచ్చినటువంటి ఆ యొక్క స్వరము ఏ విధంగా మార్చబడింది అంటే వ్రాతపూర్వకముగా ముద్ర వేయబడింది. ఎవరి జీవితంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మోషే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మోషే దగ్గర నుంచి యెహోషువ, అలాగే 13 మంది న్యాయాధిపతులు, 42 రాజులు, 16 ప్రవక్తలు, ఇంకను యాజకులు, ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. అలాగే బాప్తిస్మిచ్చు యోహాను, జకర్యా, యేసుక్రీస్తు, అలాగే 12 మంది యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడిన 12 మంది శిష్యులు, అపోస్తలుల వలన నియమించబడిన శిష్యులు వరకు కూడా ఈ వ్రాత ప్రతులు అనేవి ఇలా విస్తరించబడుతూనే ఉన్నాయి. అంటే ముందుకు వెళుతూనే ఉంది, ఎక్కడ ఆగిపోలా. దేవుడి నామం మహిమపరచబడిన గాక. అంటే దేవుని యొక్క స్వరము మారింది. ఏ విధంగా మారింది అంటే వ్రాతపూర్వకముగా మారింది, అంటే అక్షరముగా మారింది దేవుని యొక్క స్వరము. ఆ స్వరము ఏ విధముగా బయటికి వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది అంటే యేసుక్రీస్తు, అలాగనే మోషే దగ్గర నుంచి యేసుక్రీస్తు, అలాగనే యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడిన 12 మంది శిష్యులు, ఆ 12 మంది ద్వారా ఏర్పరచబడినటువంటి శిష్యులు వరకు కూడా ఈ యొక్క వ్రాత ప్రతులు అనేవి విస్తరించబడ్డాయి. అయితే దీని తరువాత మూడవది ఆయన స్వరము వ్రాత ప్రతులుగా మార్చబడింది. ఆ వ్రాత ప్రతులు ఏమైందంటే ముద్రణ ప్రతులు, అంటే బైబిల్గా మార్చబడింది. దేవుడి నామం మహిమపరచబడిన గాక. ఇదిగో ఈ బైబిల్ ఎలా ఆవిర్భవించింది అంటే ఇదిగో ఆనాడు ఇదిగో ఎవరి ద్వారా అంటే జాన్ గుటెన్బర్గ్ అనేటువంటి ఒక మనిషి ద్వారా ఇదిగో ఈ యొక్క బైబిల్ ఇదిగో ముద్రణ యంత్రం కనుగొని ఇదిగో ఆ యంత్రం ద్వారా ఇదిగో ఈ యొక్క బైబిల్ని ముద్రించడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే అపోస్తలుల నుండి జాన్ గుటెన్బర్గ్ వరకు చరిత్ర సంబంధమైన ఉద్యమకారులు ఉన్నారు, ప్రొటెస్టెంట్ ఉన్నారు, మిషనరీ వాళ్ళు ఉన్నారు, క్యాథలిక్స్ ఉన్నారు. అందరూ ఈ సమయంలో ఉన్నటువంటి వారే. ముద్రణ అంటే అందరూ బైబిల్ చేత పట్టుకుని ఇదిగో స్వార్థకు వెళ్ళినటువంటి వారే. అంటే దేవుని యొక్క స్వరము వ్రాత ప్రతులలో వచ్చింది. వ్రాత ప్రతుల్లో వచ్చినది కాస్త బైబిల్గా మార్చబడింది. ఇప్పుడు ఈ బైబిల్ ఏమవ్వాలి అంటే ఈ చివరిగా ఆచరణ ప్రతులుగా దేవుని యొక్క సంకల్పము ఏదైతే ఉందో ఆ సంకల్పము ఈ ఆచరణ ప్రతులుగా మార్చబడాలి. ఏంటిది అంటే ఇప్పుడు ముద్రణ యంత్రముగా ద్వారా ముద్రించబడినటువంటి బైబిల్, అంటే ఈ బైబిల్ ఈ రోజున ఇదిగో నీకులాగా మార్చబడాలి. దేవుడి నామం మహిమపరచబడింది గాక. ఇదిగో ఈ యొక్క ప్రక్రియ ఎలా వచ్చింది అంటే జాన్ గుటెన్బర్గ్ నుంచి నీ తరము నా తరము వరకు కూడా ఈ బైబిల్ అలాగనే కొనసాగుతూ ఉంది. అయితే అపోస్తలులు, సువార్తికులు, ఉపదేశకులు, విశ్వాసులు వరకు కూడా ఇదే బైబిల్ తీసుకొని ఇదే బైబిల్ ద్వారా బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఇక్కడితో అయిపోలేదు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ యొక్క వాక్యముగా నీవు మార్చబడాలి. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలి అంటే నడిచే బైబిలుగా మార్చమని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు నడిచే మనుషులుగా, నడిచే బైబిల్గా మనం మార్చబడతాము అంటే ఈ యొక్క రాజ్య స్థాపన ఎప్పుడు జరుగుతుంది అంటే దాని కొరకు 4 స్తంభాలు ఉన్నాయి.
నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి నీతిగా యథార్థతగా జీవించాలి అంటే ఇదిగో నీకు 4 స్తంభాలు ఉంచాడు దేవాది దేవుడు. ఏంటిది? దాంట్లో మొదటి స్తంభం ఏంటి అంటే, మొదటిది దేవుణ్ణి సేవించుటే మొదటి స్తంభము. హల్లెలూయా. దేవుణ్ణి సేవించాలి. రెండవది మనుష్యులను ప్రేమించాలి. 4 స్తంభములు ఏంటి అంటే, మొదటి దేవుణ్ణి సేవించాలి, మనుషులను ప్రేమించాలి. మూడవది సువార్తను ప్రకటించాలి. నాలుగవది అన్ని స్థలములలో సాక్ష్యముగా ఉండాలి. హల్లెలూయా. 4 స్తంభములు కలిగినటువంటి జీవితము కావాలి. నీ పిల్లలు ఇదిగో పలానా మనిషి పేరు చెప్పారు అంటే ఆ మనిషి ఆ 4 స్తంభముల మీద నిలబడాలి. దేవుని సేవించటం వలన, మనుషులను ప్రేమించటం వలన, సువార్త ప్రకటించటం వలన అన్ని స్థలములలో సాక్ష్యముగా ఉండాలి. హల్లెలూయా. అన్ని స్థలములలో అంటే ఇదిగో నీవు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో దేవుని సాక్ష్యముగానే ఉండాలి. అన్య జనుల దగ్గరికి వెళ్ళినా, దేవుడిని ఎరిగిన వారి దగ్గరికి వెళ్ళినా, ఇదిగో వాక్యము తెలియనటువంటి వారి దగ్గరికి ఎందుకు నిన్ను సాక్షిగా పంపుతున్నాడు తెలుసా? ఈ వాక్యము సాక్ష్యముగా నిలబడుతుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము అంటే నీవు ఎవరు అంటే ఆశీర్వదతులుగా, అంటే ఈ రోజున ఈ వాగ్దానము అంటే బైబిల్ నడుస్తూ ఉంది నీ రూపములో, నా రూపములో. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే నీ అడుగు ఎలా ఉంది అంటే దేవుని స్వరములాగా ఉంది. అంటే ఈ స్వరము వింటే చీకటి శక్తులకి వణుకు పుట్టుతుంది. ఈ రోజున నీ స్వరము వింటే నీ చెయ్యి ఇదిగో ఎదురుకు. ఇదిగో ఎవరైతే నీ జీవితంలో అడ్డుగా ఉన్నారో ఈ రోజు నుంచి నీ చెయ్యి వారికి బలముగా, ఇదిగో వారి మీద బలముగా ఉంటే ఆ బలము తట్టుకోలేక వారు దేవుని యొక్క వాక్యముకు లోపడతారు. ఈ రోజు నుంచి అందుకని వాగ్దానం చెప్తుంది, నీ శత్రువులను పాదపీఠములుగా చేయు వరకు దేవుడు కునుకడు, నిద్రపోడు. వాక్యము నిద్రపోదు. నీ శత్రువుల్ని పాదపీఠములుగా చేసేంత వరకు, ఏ చీకటి శక్తులైనా సరే నీ పాదపీఠములుగా చేసేంత వరకు ఈ వాక్యము కునుకదు, నిద్రపోదు, ఆగమరచదు. హల్లెలూయా. ఇక దానికి వేరే ఆలోచన లేదు. ఏం ఆలోచన తెలుసా? ఈ వాక్యము ఇదిగో సాక్ష్యము కాపాడుకునే విధంగా, ఈ వాక్యము సువార్త ప్రకటించే విధంగా, ఈ వాక్యము మనుషులను ప్రేమించే విధముగా, ఈ వాక్యము దేవుణ్ణి సేవించే విధముగా నిన్ను మార్చేస్తుంది. అది కూడా ఎలాగో తెలుసా? పరిశుద్ధాత్మ సహాయము వలన. హల్లెలూయా. దేవుని మూలముగా, దేవుని సన్నిధిలో దేవుని సేవించేలాగా, మనుషుల్ని ప్రేమించేలాగా, సువార్తను ప్రకటించేలాగా, అన్ని స్థలములలో సాక్ష్యముగా ఉండేలాగా పరిశుద్ధాత్మ మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. మరొకసారి చదవండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక, మీరు శక్తి నొందెదరు కనుక, మీరు యెరూషలేములోను, మీరు అంటే
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారో మీరు ఇక మీదట ఎలా ఉండాలి అంటే ఇతరుల్ని ప్రేమించేలాగా ఉండాలి, దేవుని సేవించేలాగా ఉండాలి, మనుషులను ప్రేమించేలాగా ఉండాలి, సువార్త ప్రకటించే విధముగా ఉండాలి. ఎక్కడ సువార్త ప్రకటించాలి అంటే ఇదిగో నీ యొక్క అన్ని స్థలముల్లో సువార్త ప్రచారము చేయాలి, అన్ని స్థలముల్లో సాక్షిగా ఉండాలి. సువార్త ప్రకటించేటువంటి వారు, సువార్థికులుగా ఉన్నటువంటి వారు, సువార్తలో ఇదిగో నేను సువార్త చేస్తున్నానండి, ఇదిగో సేవలో ఉన్నానండి, నేను మినిస్ట్రీలో ఉన్నానండి అని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ అన్ని స్థలములలో సాక్ష్యం ఇచ్చే విధముగా ఉండాలి. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు మీ జీవితము అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. హల్లెలూయా. అంటే సాక్షిగా ఎవరు నిలబెడతారు అంటే దేవాది దేవుడే నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఎందుకు సాక్షిగా నిలబెడతాడు అంటే ఇప్పుడు నిలబెడుతున్నటువంటి నీవు దేవుని వాక్కుగా నీవు మార్చబడ్డావు. హల్లెలూయా. అంటే ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే ఈ వాక్యము సాక్ష్యం ఇస్తుంది, ఈ వాక్యము ఇతరులకి మాదిరిగా కనపడుతుంది, ఈ వాక్యము ఇదిగో మనుషులను ప్రేమించమంటది, ఈ వాక్యము దేవుని భయభక్తులు కలిగి నీతిగా యథార్థతగా ఉండమని చెప్తుంది. అదే వాక్యము చెప్తా ఉంది ఈరోజు నీతో నాతో కూడా. దేవుడికి మహిమ పంచబడింది కాక. ఈ 4 స్తంభముల మధ్య నీవు నీ జీవితాన్ని కట్టగలిగితే దేవుని సేవించుటలో, మనుషులను ప్రేమించుటలో, సువార్త ప్రకటించుటలో, ఇదిగో అన్ని స్థలములలో సాక్ష్యం ఇచ్చే విధంగా నీ జీవితం కనుక ఉంటే ఇక్కడ మొదటి 2 దేవుని సేవించుట అలానే మనుషులను ప్రేమించాలి అనే ఈ 2 శరీరధారిగా ఉన్నప్పుడు ఈ 2 ఆజ్ఞలు వ్యక్తిగత జీవితానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మాటలు ఏంటిది అంటే ఈ 2 ఆజ్ఞలు వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఏంటిది అంటే దేవుని సేవించుట, మనుషుల్ని ప్రేమించటం. ఈ 2 మనిషి జీవితానికి చాలా చాలా ఉపయోగకరమైనటువంటి 2 ఆజ్ఞలు. అయితే సువార్త ప్రకటించుట, అన్ని స్థలముల్లో సాక్ష్యమించుట, ఈ 2 ఏమవుతుంది అంటే పునరుద్ధానముగా ఉన్నప్పుడు, అంటే దేవుని రాజ్యము అవకాశము దొరికినప్పుడు, మొదటి 2 బట్టి పరలోకము, రెండవది మిగతా 2 బట్టి దేవుని యొక్క బహుమానము మనకి ఏర్పరచబడతా ఉన్నాయి. దేవుని నామం మహిమపరచబడును గాక. ఇదిగో మొదటి 2 దేవుని సంతోషం పెడతాయి, తరువాత 2 దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తాయి. హల్లెలూయా. దేవుని సంకల్పం ఏంటో తెలుసా? నీవు ఆయనతో కూడా పరదైసులో ఉందువు గాక. హల్లెలూయా. అన్ని స్థలములలో ఇదిగో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఇదిగో దేవుని సేవిస్తూ, తండ్రిని సేవిస్తూ, మనుషులను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పునరుద్ధానమై తిరిగి లేచినప్పుడు ఇదిగో సువార్త ప్రకటించాడు, అన్ని స్థలముల్లో సాక్షిగా నిలబడతా ఉన్నాడు. అందరి నామము ఇదిగో యేసు గురించి మాట్లాడుకునే విధంగా సాక్షిగా నిలబడ్డాడు. అన్ని స్థలముల్లో భూది గంతముల వరకు అపోస్తలుల ద్వారా ఈరోజు నీ వరకు, నా వరకు కూడా ఈ స్వార్థ ప్రచారం ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. అది సాక్ష్యము అంటే. ఎందుకు అంటే ఆ మధ్యవర్తిగా వచ్చిన ఆ క్రీస్తు ఏ విధముగా ఉన్నాడంటే రాజ్య స్థాపనకు ఈ 4 స్తంభముల మీద జీవించి చూపించిన దేవుడు, మహాగణుడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనుషులకు సాధ్యము కాదు అని మీరు అనుకుంటా ఉన్నారు, అదే మనుష్య రూపంలో వచ్చి ఇది సాధ్యము అని చెప్పడానికి ఆయన వచ్చి చూపించి జీవించి సాక్ష్యంగా నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఇదిగో ఇదే జీవితం జీవించాలి. ఇదిగో ఇదే సాక్ష్యమైన మంచి సాక్ష్యం కలిగినటువంటి జీవితం మనం కూడా జీవించాలండి. మరి చివరి భాగము 30వ వచనం నుండి 33వ అధ్యాయము చివరి భాగం
31వ వచనం నుండి 33 చదువు. యోబు చెవిని పెట్టుము, నా మాట ఆలకింపుము. ఇక్కడ ఎలీహు యొక్క విన్నపము యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక విన్నపిస్తా ఉన్నాడు. ఏమని విన్నపిస్తా ఉన్నాడు అంటే 31వ వచనంలో, యోబు చెవిని పెట్టుము, నా మాట ఆలకింపు, నా మాట ఆలకించుము, మౌనముగా నుండుము, మౌనముగా ఉండము, నేను మాట్లాడేదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడలా, చెప్పవలసిన మాట ఏదైనా ఉంటే నాతో ప్రత్యుత్తరము చెప్పుము, నాతో సమాధానము చెప్పు, మాట్లాడుము. నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాము. దేవుడు స్థాపించినటువంటి నీతిమంతుడైన యోబును ఇదిగో మన నిలకడ లేనటువంటి అహంకారము కలిగినటువంటి మనిషి ఇదిగో నేను నిన్ను నీతిమంతుడిగా చేస్తాను, నేను నిన్ను ప్రూవ్ చేస్తాను అని చెప్తున్నాడు. నీతిమంతుడి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే ఇంకా అంతకంటే మంచి సాక్ష్యం ఇంకోటి ఉంటుందా అండి? కానీ ఇతను ఏం చేస్తామనంటే, నేను నిన్ను నీతిమంతుడిగా పెడతాను, నేను నిన్ను నీతిమంతుడిగా ప్రూవ్ చేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఒక మనుషుని నీతిమంతుడిగా నిలబెట్టాలి అంటే అది దేవుని మూలముగానే జరుగుతుంది, మనుషుడు మూలముగా కాదు. చదవండి 33వ వచనం. మాటలేమీ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా ఉండుము, నేను నీకు జ్ఞానమును బోధించును. జ్ఞానము లేనివాడు జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళి నేను నీకు జ్ఞానము చెప్తాను అని చెప్తా ఉన్నాడు. ఎందుకని జ్ఞానిగా ఉన్నాడు యోబు అంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటిదంటే, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము అంటే. సొలొమోను, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో ఒకానొక అద్భుతమైనటువంటి మాట ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే యోబు దగ్గరికి వచ్చి నేను నీకు జ్ఞానమును బోధిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఎంతటి అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అని దేవుడు సర్టిఫై చేస్తే, ఇతనొచ్చి జ్ఞానాన్ని బోధన చేద్దాము, నీతితో బ్రతకమని చెప్తాము, నీతి అంటే ఎలా ఉంటుంది అని బోధించడానికి ఆశపడతా ఉన్నాడు. ఎవరికి అంటే, జ్ఞానవంతుడికి జ్ఞానము లేనటువంటి వాడు వెళ్ళి బోధించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున సమాజంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే నీతిగా యథార్థతగా ఉంటున్నారో వీరి దగ్గరికి వచ్చి మనుషులు అంటే ఇదిగో ఇలాంటి జ్ఞానము లేని వారు ఇదిగో వచ్చి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం నీదైతే, ఆ జీవితంలో ఎవరు ఎన్నిసార్లు ఏ మాటలు మాట్లాడినా సరే ప్రతి మాటను గట్టి పరకవలే తీసి పారవేయము. అది నీకు ఆరోగ్యకరము, అది నీకు బలము, అది నీకు అదిగో ఆయుష్నిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏది అంటే భక్తిహీనుని యొక్క మాటలు నీకు హానికరము. అయితే యోబు ఇదిగో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మౌనముగా ఉండము, నేను నీకు జ్ఞానము బోధించదను. జ్ఞానము ఉన్నవాడి దగ్గరికి వచ్చి జ్ఞానము లేనివాడు నేను జ్ఞానం గురించి చెప్తాను, నేను బోధిస్తాను అని ఇదిగో ఇటువంటి అహంకారముతో మాట్లాడుతూ ఉన్నాడంటే, అటువంటి అహంకారము కలిగినటువంటి వ్యక్తితో కూడా మౌనముగా ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో మూర్ఖముగా మాట్లాడే మనుషుల దగ్గరగా జ్ఞానము కలిగి వ్యవహరించటము యోబు యొక్క ముఖ్యమైన లక్షణముగా మనము చూడవచ్చు. ఇక్కడ దేవుడి నామము మహిమపరచబడును గాక. ఇదిగో యోబుకు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు, ఎందుకంటే మూర్ఖులతో మాట్లాడడం వ్యర్థం అనుకున్నాడు. హల్లెలూయా.
ఈరోజు మనం కూడా మన సమయం అంతా వృధా చేస్తాము. ఎక్కడంటే ఇదిగో ఇలాంటి మనుషులకు సమాధానము చెప్పడానికి, ఇదిగో ఇలాంటి జ్ఞానము లేని వారు నీ జ్ఞానమును సంకోచిస్తూ ఇదిగో నిన్ను ప్రూవ్ చేయడానికి, ఇదిగో నిన్ను నిర్లక్ష్యము చేసి ఇదిగో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? నీ దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో యోబు దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి ఇదిగో అతని దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితులు ఏంటి? ఒక మాటలో చెప్తా, యోబు దగ్గర మంచి ఊజు దేశంలోనే గొప్ప ఆస్తిపరుడు. అందుకనే వచ్చిన సమస్య ఏంటి అంటే అంతా కోల్పోయాడు. ఊజు దేశంలోనే ఇతనికి మంచి ఇదిగో 10 మంది సంతానము, ఇదిగో ఏ పాపము గాని, నెపము గాని, డాగు గాని, మచ్చ గాని, కల్ముషము గాని ఏమీ లేకుండా ఉన్నటువంటి 10 మంది సంతానం. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ 10 మంది సంతానము చనిపోవటం. అంతగా ప్రేమగా ఉండేటువంటి ఆమె భార్య ఉండగా, పక్కనే ఉంది కదా అనుకుంటుండగా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఆ భార్య ఎటువంటి మాటలు అంటా ఉంది అంటే, ఇంకా ఇప్పుడైనా నీ యథార్థత విడిచిపెట్టి చచ్చిపోవచ్చుగా, ఎందుకు ఈ బ్రతుకు? అయితే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వస్తే ఇదిగో గుడ్డలు చనిపోయినాయి, ఇదిగో ఒంటెలు చనిపోయినాయి, గాడిదలు చనిపోయినాయి, ఇదిగో నీకున్న ఆస్తిపాస్తులన్నీ కోల్పోయినాయి. ఎందుకంటే ఆ దగ్గర ఆస్తి ఉంది కాబట్టి అన్ని కోల్పోతా ఉన్నాడు. ఇతని పేరు ఉంది కాబట్టి అంతా కోల్పోతా ఉన్నాడు. చివరికి ఏమైందో తెలుసా? ఇతనికి మంచి ఊజు దేశంలోనే మంచి ఆరోగ్యవంతుడు కాబట్టి ఆరోగ్యము కోల్పోయబడింది. అక్కడ ఎందుకు కోల్పోతా ఉన్నాడు అంటే వాక్యము చెదరగొట్టలేదు అని చూపించడానికి యోబు జీవితంలో యోబు అనే మాటలో వాక్యమును పెడితే ఈ వాక్యము నీతిగా నిలబడింది, ఈ వాక్యము యథార్థతగా నిలబెట్టింది, ఈ వాక్యము ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిసేలాగా సాక్షిగా నిలబెట్టింది యోబుని. దేవుడికి మహిమ కలుగును గాక. ఏదో ఈ యోబు ఎవరో తెలుసా? ఈ యోబు వాక్యము, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము నలగొట్టబడుతున్నా, శోధించబడుతున్నా, మహాశ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన, ఓటమి వచ్చిన వాక్యము చెక్కు చెదరలేదు. హల్లెలూయా. ఆ వాక్యముగా సజీవ యాగముగా ఇతని జీవితంలో రెండింతల అభివృద్ధి తీసుకొచ్చింది దేవుని వాక్యము వలన. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో వాక్యమును తుడిగిద్దాము, వాక్యమును నలగొడతాము, వాక్యమును అంటే ఈ వాక్యముగా యోబును ఇదిగో మాటలతో ఇదిగో హింసిద్దాము, చిత్రహింసలు పెడతాము, వాదన చేద్దాము, ఇదిగో నెపము వేద్దాము అని చెప్పి అందరూ ప్రయత్నిస్తున్నా సరే వాక్యం మీద బురద జల్లుదామని ఎన్ని ప్రయోగాలు చేసినా వాక్యము మీద బురద కూడా పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. నీ జీవితం మీద కూడా ఎవరైతే ఏ మాటలు పలుకుతున్నారో ఆ మాటలు అన్నిటిని విడిచిపెడితే ఇదిగో ఆ మాటలు నీ జీవితంలో ఎందుకు అంటున్నారో తెలుసా? ఈ వాక్యము ఎందుకు ఆ మాటల్ని నీ దగ్గర దాకా తీసుకొచ్చిందంటే ఈ వాక్యము నీకు బలమిస్తుంది కాబట్టి ఆ మాటలు వచ్చాయి. శత్రువులు ఎందుకు నిన్ను పద్దాక పడేస్తున్నారు, ఎందుకు నిన్ను పద్దాక మోసం చేస్తున్నారు అంటే ఈ వాక్యం నిన్ను ధైర్యపరుస్తా ఉంది కాబట్టి మోసం చేస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యోబు స్నేహితులు నువ్వు ఏదో పాపం చేశావు, నువ్వు ఏదో లోపం ఉంది నీలో, నువ్వు ఇంకా ఏదో శివుడిలో ఉన్నావు అనుకుంటా ఉన్నారు. గొప్ప వెలుగుతున్నటువంటి వాక్యము దగ్గరకు వచ్చి వాక్యము మీద సందేహం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చివరిగా పొందే అభివృద్ధిని చూసి ఇది నిజమైన శక్తి కలిగినటువంటి వాక్యమే అని ఒప్పుకునే విధముగా యోబు జీవితంలో నెరవేర్పు అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన వాక్యము దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నామండి.
ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇదిగో ఎలీహు వంటి మనుషులు, ఇదిగో మధ్యవర్తిగా ఉన్నటువంటి మనుషులు, ఇదిగో ఇదిగో నిన్ను, నీ ప్రార్థన జీవితమును, నీ జీవితమును నాశనము చేస్తున్నటువంటి ప్రతి విధమైన లోక ఆశలను కూడా ఇదిగో ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి క్రీస్తు మీద ఆధారపడగలిగితే ఈ రోజున ఇదిగో ఈ మధ్యవర్తి నీకు ఏ జీవితాన్ని ఏం చేయగలదో తెలుసా? ఇదిగో పంట సందులో నిలబడినటువంటి ఆ క్రీస్తు, ఇదిగో ఆ దేవుని యొక్క స్వరూపమును, ఆ దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, ప్రభావమును నీకు కళ్ళకు గట్టినట్టుగా చూపించడానికి మధ్యవర్తి నీ జీవితంలో ఉన్నాడు. ఆ మధ్యవర్తి నజరేయుడైన యేసు క్రీస్తు అని నామము. ఈ నామము అన్ని నామముల కన్నా పై నామము. ఈరోజు ఆ నామము కిందకి, ఆ కాడి కిందకి మనం వద్దామా? ఇదిగో ఇలాంటి ఎలీహు లాంటి మనుషుల దగ్గర, ఇదిగో స్నేహితుల రూపంలో వస్తున్నటువంటి ప్రతి మాటలు పలికేటువంటి విశ్వసత్వముల వలనే ఉన్నటువంటి ప్రతి మనుషుల మధ్య, తృణీకారముల మధ్య, మహాశ్రమల మధ్య, ఓటముల మధ్య, అనారోగ్యముల మధ్య, ఇదిగో వ్యాధుల మధ్య, భయంకరమైనటువంటి నొప్పులు కలిగించే శరీరము మధ్య కూడా మధ్యవర్తి స్వస్థత ఇవ్వగలడు, విడుదల ఇవ్వగలడు, ఆరోగ్యముని ఇవ్వగలడు, ఆయుష్ని ఇవ్వగలడు. ఏవైతే కోల్పోయావో వాటి అన్నిటిలో మహాభివృద్ధి ఇవ్వగలడు. మరి ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు మహాభివృద్ధి పొందాలి అంటే ఇదిగో నీ జీవితంలో ఇదిగో ఏవైతే ఉన్నాయో, ఇదిగో దేవుణ్ణి సేవించుట, మనుషుల్ని ప్రేమించాలి, సువార్త ప్రకటించాలి, అన్ని స్థలముల్లో సాక్ష్యముగా ఉండాలి అని నీవు నిశ్చయించుకుని ఎడల పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి పొందవు. ఇదిగో సాక్షిగా ఉండటానికి శక్తి పొందుతావు, మనిషిగా బ్రతకటానికి, సువార్త ప్రకటించడానికి, మనుషులను ప్రేమించడానికి, నిరంతరము దేవుని సన్నిధిలో నిలబడటానికి నీవు శక్తి పొందే విధముగా దేవాది దేవుడు ఈ రోజున పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరించబోతున్నాడు, నీ బిడ్డల మీద కుమ్మరించబోతున్నాడు, నీ కుటుంబం మీద కుమ్మరించబోతున్నాడు. నీవు విశ్వాసం కలిగినట్లయితే, నీకు ఆకలి ఉండేదైతే ఇదిగో ఈ రోజున కన్నులు మూసుకున్నటువంటి చోటనే ఇదిగో నువ్వు ఏ స్థలంలో అయితే ఉన్నావో, ఏ స్థలంలో అయితే ఉన్నావో, ఏ నోరు అయితే నీ మీద లేస్తా ఉన్నాయో ఒక్కసారి నీ నోరు తెరిచి మొరపెట్టగలవా? మౌనముగా ఉన్న నోరు మాట్లాడితేనే అన్ని నోర్లు మూయబడతాయి. ఏం మాట్లాడాలి? సజీవమైన దేవుని వాగ్దానము మాట్లాడాలి. అదే మాట్లాడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి శ్రమల మధ్యన కూడా నేను శోధించబడిన మీదట సువర్ణము వలె మార్చబడతాను అని చెప్పి ముందుగానే తన స్వస్థతను, తన విడుదలను, తన అభివృద్ధిని చూసినటువంటి యోబు ఎక్కడి నుంచి వచ్చింది అటువంటి మాట అంటే ముందుగానే ఈ వాక్యానికి అన్నీ తెలిసిపోతా ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానానికి అన్నీ తెలుసు. ఇదిగో ఏ మార్గము గుండా వెళ్ళాలో, ఎటువంటి చీకటి శక్తుల దగ్గరికి వస్తాయో, ఆ చీకటి శక్తుల్ని ఎటువంటి విధముగా ఎదిరించాలో, ఇదిగో ఏ కన్నీటి ప్రార్థన ద్వారా, ఏ ఉపవాసము ద్వారా ఎదిరించాలో, ఏ చీకటి శక్తి ఏ విధముగా ఈ పోతుతో ఈ వాక్యానికి తెలుసు. ఆ విధముగా ఈ రోజున ఆ వాగ్దానముగా, ఆ వాక్యముగా నిన్ను కూడా ఈ రోజున ఆ పరిశుద్ధాత్మ దేవుడు శక్తి చేత నీవు వాక్యముగా మార్చబడదువు గాక. సమస్త మహిమ ఘనత నీకే ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నీవు సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న నా కుటుంబానికి సదాకాలము తోడయుండి నడిపించి మహిమపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఉన్నారండి. మళ్ళీ తిరిగి ఆదివారం ఉదయం 10 గంటలకు లైవ్లో కలుసుకుందాం. ఈ ఆదివారము ఉదయం 10 గంటలకు లైవ్ ఉందండి. అలాగనే ఆదివారం సాయంత్రం కూడా
7 గంటలకి లైవ్ ఉంది. రెండు కూడా గృహంలోనే జరిగించబడతా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ రోజున వాక్యం గురించి దేవాది దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే పాజిటివ్లో దేవుడు వాక్యం గురించి చెప్తామని చూస్తా ఉన్నాడు. ఈరోజు నేను అలాగే నా భార్య కూడా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఉంటూ ఉన్నాం. కానీ దేవాది దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి చేత ఈరోజు చాలా బలమైనటువంటి విధముగా వాడుకొని ఇక్కడ నుంచోబెట్టాడు. ఆయన బోరలాగా ఉండటానికి ఇష్టపడితే ఆ బోర వచ్చే శబ్దము బూది గంతముల వరకు వెళ్ళే విధంగా ఆయన చేస్తాడు. అదే ఈరోజు చేశాడు ఆయన. హల్లెలూయా. మరి ఆదివారం సాయంత్రము అలాగే ఉదయము 2 పూట్ల లైవ్ ఉందండి. ఉదయం 10 గంటలకి అలాగే సాయంత్రము 7 గంటలకి ఆదివారము లైవ్ ఉంటుంది. కాబట్టి అందరం టైంకి వచ్చి ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడదాము. ఇంకా దేవుడు ఏర్పరచబడినటువంటి దేవుని యొక్క ఉద్దేశములు మన జీవితంలో ఏదైతే ఉన్నాయో వాటిని ముందుగానే దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, నువ్వు ఒక వాక్యము. ఈ వాక్యము ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, ముందుకు వెళ్ళు. దేవుడి నా మహిమ పరచబడినాక గాడ్ బ్లెస్ యు. అందరికీ ఉన్నారు.